నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేస్తున్న అభివృద్ధిని చూడలేక వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలకు శ్రీకారం చుట్టారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువత అధికార ప్రతినిధి వరుణ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఒక సమావేశంలో బెంగళూరు వంటి రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని, అక్కడ చిత్తూరు నుంచి వెళ్లిన వారు బాగా రాణిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొంటే దానిని వైసీపీ వారు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది తగదని ఆయన హెచ్చరించారు. చిత్తూరు శాసనసభ్యులు శ్రీ గురజాల జగన్మోహన్ గారు అత్యంత బాధ్యతాయుతంగా చిత్తూరు ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమతో చేసిన వ్యాఖ్యల్ని రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వైరంగా మార్చిన ప్రక్రియ చిత్తూరులో వైసీపీ నేను ఒక్కటే చెప్తాను. ఆయన అనేది ఏంటి, చిత్తూరు వాళ్ళు బెంగళూరులో రాణిస్తున్నారనే ఉద్దేశంతో మాట్లాడారు. కర్ణాటక వాళ్ళు అవమానించిన గారిని, కర్ణాటక వాళ్ళ భాషను కానీ, సంస్కృతి కానీ, వాళ్ళ జీవన విధానాన్ని కానీ, లేకపోతే ఎంతో బృహత్తరంగా సాగుతున్నటువంటి బెంగళూరు నగర అభివృద్ధిని కానీ ఇక్కడ ఆయన మాట్లాడలేదు. ఇన్ఫ్యాక్ట్ మన ఎమ్మెల్యే గారికి బెంగళూరు చిత్తూరు జన్మనిస్తే బెంగళూరు పునర్జన్మనిచ్చింది. ఆయన పునర్జన్మనిచ్చిన ప్రాంతాన్ని ఆయన ప్రస్ఫుటిస్తూ, ఆయన ప్రస్తావిస్తూ, ఆయనకు జన్మనిచ్చిన చిత్తూరుని ప్రస్తావిస్తూ, చిత్తూరు వ్యక్తులు బెంగళూరులో రాణిస్తున్నారు, అన్ని రంగాల్లో, అన్ని వ్యాపారాల్లో రాణిస్తున్నారు, అన్ని రంగాల్లో రాణిస్తున్నటువంటి ఒక సదుద్దేశంతో మాట్లాడిన మాటల్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెండు రాష్ట్రాల మీద వైరానికి దారితీసే విధంగా వక్రీకరించే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఎమ్మెల్యే గారు సాహిత్యంగా దానికి స్పందించి ఈ వ్యాఖ్యలు ఆ ఉద్దేశంతో ఎవరిని అర్థం చేసుకుంటే ఆయన చింతిస్తున్నటువంటి వ్యాఖ్యలు చేశారు. మీరందరూ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యే గారు బెంగళూరుకి వెళ్ళి ఒక మంచి వ్యాపారవేత్తగా ఎదిగి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళి ఆయన పునర్జన్మనిచ్చినటువంటి బెంగళూరులో బృహత్తరంగా ఎదిగి ఆ ఎదుగుదలకు తోడ్పాడైనటువంటి జన్మనిచ్చిన చిత్తూరు మర్చిపోకుండా 25 సంవత్సరాలు కష్టపడిన తర్వాత అక్కడి నుంచి వచ్చి తను జన్మనిచ్చిన ఊరికి ఏదైనా చేయాలనేటువంటి సదుద్దేశంతో ఆ సంకల్పంతో ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఆ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. దీనంతటికీ కారణం ఒకటే, చిత్తూరులో పొద్దున నుంచి సాయంత్రం దాకా ఎవరైనా వ్యక్తి ఒక పొద్దున 10 నుంచి సాయంత్రం 5 వరకు తిరిగితే ఎమ్మెల్యే ఎవరు 10 సార్లు ఎదురవుతారు. ఏదో ఒక ఓపెనింగ్, ఒక రోడ్డు ప్రక్రియలో, ఒక అభివృద్ధి, ఏదో ఒక చోట ఎదురవుతారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఇటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక, ఎమ్మెల్యే గారికి పాపులారిటీని ఓర్చుకోలేక, స్టేట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ ఎమ్మెల్యేస్గా గురజాల జగన్మోహన్ గారు ఉన్నారని, ఆ ఎమ్మెల్యే గారి యొక్క అభివృద్ధిలో ఎమ్మెల్యే గారు దూసుకుపోయినటువంటి తీరుని జీర్ణించుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు చేసేటువంటి విష ప్రయత్నం. ఈ విష ప్రచారాన్ని నమ్మకుండా చిత్తూరు ప్రజలు గురజాల జగన్మోహన్ గారి వైపు పిలుస్తారు. అటు బెంగళూరు ప్రజలు కూడా ఆయన అభిమానించే వాళ్ళు కొన్ని వందల్లో వేలల్లో ఉన్నారు. ఆయన వ్యాపారం చేసిన వ్యక్తులు, ఆయన కన్నడికులతో వ్యాపారం చేసి కన్నడికులు ఆయన పట్ల చూపించినటువంటి ప్రేమ, అనురాగాలు, లేకపోతే ఆరాధన భావం ఎన్నికలప్పుడు మనం అందరం స్వయంగా చూసాం. ఆయన ఇక్కడ పోటీ చేస్తుంటే ఎంతమంది వచ్చి స్నేహితులు ఆయనకు మద్దతు తెలిపారు. ఎంతమంది బెంగళూరు వాస్తవ్యులు వచ్చి గురజాల జగన్మోహన్ గారిని ఆయన ఇంటి వ్యక్తిగా, మనందరికీ గురజాల జగన్మోహన్ గారు మన చిత్తూరు వ్యక్తి ఏమో, కానీ బెంగళూరు నగరంలో మాత్రం గురజాల జగన్మోహన్ గారిని ఒక తెలుగు వ్యక్తి కాదు, ఒక బెంగళూరు వ్యక్తిగా, ఒక కన్నడిగాగా, అక్కడ వ్యాపారం చేసి ఎంతోమందికి సహాయపడినటువంటి వ్యక్తిగా, కన్నడ యొక్క కల్చర్లో భాగంగా అంతర్లీనమైన ఒక వ్యక్తిగా, ఒక నాయకుడిగా చూస్తారే తప్ప ఆయన చిత్తూరు వ్యక్తిగాను, ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగాను బెంగళూరు ప్రజలు చాలా తక్కువ చూస్తారు. చిత్తూరులో మనకి ఇక్కడ పుట్టాడు కాబట్టి మన నాయకుడు, మన ఎమ్మెల్యేని మనం అనుకుంటాం. మనం ఎంత ఓన్ చేసుకుంటామో బెంగళూరు వ్యాపార వర్గాలు, ప్రజలు కూడా ఆయన అంతే ఓన్ చేసుకుంటాయి. దాన్ని కూడా మీరు అర్థం చేసుకోలేకపోతే ఇంకా మీ విచక్షణకు మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి వ్యాఖ్యల్లో అంతరార్థం ఏంటంటే చిత్తూరు ప్రజలు ఎక్కడున్నా కూడా రాణిస్తారని అంతరార్థం. దాన్ని అర్థం చేసుకోవాల్సిన కోరుకుంటున్నాను.